పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల సమరానికి రోడ్ మ్యాప్ సిద్ధమైంది. తేల్చుకుందాం నీ పెతాపమో నా పెతాపమో అని నాయకులు పరస్పరం విసురుకునే సవాళ్ల పర్వం. రాజకీయాలందు మా ఊరి పాలిటిక్స్ వేరయ్యా అని చాటి చెప్పే సమరం. హీరో ఎవరు జీరో ఎవరు తెలియజెప్పే సమయం. పార్టీల పరువు ప్రతిష్టలను లెక్కలతో సహా తేల్చేసే సందర్భం. తెలంగాణ తీరంలో జరగబోయే పొలిటికల్ తుఫాను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటాయి? రెండు జాతీయ పార్టీల మధ్యలో కారు నలిగిపోతుందా, దూసుకుపోతుందా? తెలంగాణలో వర్షాలు ఊళ్లకు ఊళ్లు యార్లలాగా కలిపి వరద బీభత్సం సృష్టిస్తోంది. వాన వరదలకు తోడు ఇప్పుడు రాజకీయం కూడా హోరెత్తనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అవడంతో దసరాకు ముందు నుంచే ఊరూరా రాజకీయం తాండవం చేయనుంది. మాట తప్పని రేవంత్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లతో లోకల్ ఫైట్ కు వెళతామని దూకుడు ప్రదర్శించింది. అన్నట్టుగానే రిజర్వేషన్లపై 50% సీలింగ్ ఎత్తేసి ఏకంగా జీవో జారీ చేసి తన చిత్తశుద్ధి నిరూపించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే సరంజామా అంతా సిద్ధం చేసుకున్న రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించింది. 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, గ్రామ పంచాయతీలకు, వార్డులకు 3 విడతల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగా హైకోర్టు స్పందించిన తీరు చర్చనీయాంశమైంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు? 50%కి మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న విషయం తెలీదా అంటూ ప్రశ్నించింది. బీసీలకు న్యాయం చేసేందుకే జీవో ఇచ్చామని కోర్టుకు తెలిపారు అడ్వకేట్ జనరల్. రిజర్వేషన్లపై గతంలో పలు కోర్టుల నిర్ణయాలను హైకోర్టులో ప్రస్తావించారు. వెకేషన్ బెంచ్ కాకుండా రెగ్యులర్ బెంచ్ లో విచారించాలని కోర్టును కోరారు ఏజీ. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్న విషయాన్ని లేవనెత్తారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్నప్పుడు జీవో ఇవ్వటం సరికాదని ఇరు వర్గాల వాదనల అనంతరం స్పష్టం చేసింది తెలంగాణ హైకోర్టు. అవసరమైతే మరో 2-3 రోజుల సమయం కోరుతూ అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని సలహా కూడా ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి 2 రోజుల సమయం కావాలని కోరారు అడ్వకేట్ జనరల్. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు ప్రశ్నిస్తే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని రిప్లై ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మీరు నోటిఫికేషన్ ఇచ్చినా విచారిస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. కోర్టుకు చెప్పినట్టుగానే స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. అయితే ఈ నోటిఫికేషన్ పై హైకోర్టు ఎలా స్పందిస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. స్థానిక సమరంగానికి సర్వం సిద్ధమైన వేళ రాజకీయం మరింత రంజుగా మారనుంది. ఇప్పటికే పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు హోరెత్తిస్తుండగా ఇప్పుడు ఏకంగా నోటిఫికేషనే విడుదల కావడంతో నేతాశ్రీల మాటల మంటలు, తిట్ల దండకాలు, రాజకీయ విన్యాసాలు దసరా తర్వాత ఇంకా జోరందుకోనున్నాయి. ప్రజల్లో తమ పార్టీ పట్టు జారిపోలేదని కాంగ్రెస్ నిరూపించుకోవాల్సిన తరుణం ఆసనమైంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత బస్సు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన లాంటి అంశాలు తమకే కలిసి వస్తాయని బలంగా నమ్ముతోంది హస్తం పార్టీ. ఇటీవలే కోర్టుల నుంచి లైన్ క్లియర్ కావడంతో గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాయి. గ్రూప్ 2 ఫలితాలు కూడా ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉన్నప్పటికీ నోటిఫికేషన్ ఇచ్చేందుకే మొగ్గు చూపటం వెనక ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు అటు బీఆర్ఎస్ కు ఇటు బీజేపీకి చెక్ చెప్పే వ్యూహం కనిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో శక్తివంచన లేకుండా తాము చేయాల్సిందంతా చేశామని, చివరకు జీవో ద్వారా అమలు చేయబోతే ప్రత్యర్థులు కోర్టులకు వెళ్లారని ఈ అంశాన్ని తమకు సానుకూలంగా మార్చుకునే పనిలో పడింది కాంగ్రెస్. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడం ద్వారా తాము ఎవరి వాటా గుంజుకోవటం లేదని వాదిస్తున్నారు కాంగ్రెస్ లోని బీసీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనం బీఆర్ఎస్ కు మరోసారి బుద్ధి చెప్పడం పక్కా అంటున్నారు మంత్రులు. తప్పే ఉంది, బయటపడని ఎన్నికలు ఎవరో చేసుకుని లోపల కూసుకొని ముద్ర కొట్టేది కావు కదా. ప్రజాక్షేత్రంలో పోతాం, మా పార్టీ చేసింది, మేము ఇచ్చిన మాటకు ఏమి కట్టుబడి ఉన్నాం, ఏమి ఇచ్చాం, ఏం చేస్తున్నాం అని చెబుతాం. దాన్ని బట్టి ప్రజలు నిర్ణయం చేస్తారు కదా. నిర్ణయం చేయాల్సింది ప్రజలు కదా, బీఆర్ఎస్ పార్టీ కాదు కదా. 30 సంవత్సరాలు మాకు తిరిగే లేదు, మా అంత తెలివే ఎవరికి లేదు, మేము మొత్తం తెచ్చింది మేమే, రేపు చేసేది మేము అన్నోళ్ళని ప్రజలు తిరస్కరించలేదా? నిన్న కేటీఆర్ గారు కూడా మా ముఖ్యమంత్రి గారిని పులి కాదు నక్క ఏదో మాట్లాడాడు. ఏమి లెక్కలు నక్క? ఇంకా మాట్లాడుతూ నా వయసు చాలా చిన్నది, నేను మొదటిసారి శాసనసభ్యుని. అసెంబ్లీకి వచ్చి మాట్లాడకుండా ఎవరు ఇంట్లో కూర్చున్నారు? పులిలేక బయటకు వచ్చి మాట్లాడాల్సింది కదా. నేను పిటిషనర్లందరినీ కోరుతా ఉన్నాం, మేమందరం కూడా మా సంఘాల తరఫున కూడా, అయ్యా మేము ఎవరికి అన్యాయం చేస్తలేము, మేము మా పిటిషన్ మీరు ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక సామాజిక మార్పుకు శ్రీకారం చుడతా ఉన్నాం. కాబట్టి ఆలోచన చేసి మీరు వేసినటువంటిది మీకు వ్యతిరేకంగానో
మీకు నష్టం జరిగేటువంటిదో కాదు. ఇది ఒక సామాజిక న్యాయాన్ని మార్పుకు విప్లవంగా మార్గదర్శకత్వం చేసేటువంటి అంశం. కాబట్టి ఆ దశలో మాకు సహకరించమని నేను మిమ్మల్ని పిటిషనర్లను కూడా కోరుతాను. మేమందరం ఇక కాంగ్రెస్ పార్టీపై రేవంత్ పాలనపై వ్యతిరేకత వచ్చిందంటున్న ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ఈ ఎన్నికలు చావో రేవు. 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమితో అధికారం కోల్పోయింది బీఆర్ఎస్. ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవలేదు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ స్థాపించాక ఆ పార్టీకి లోక్సభలో ప్రాతినిధ్యం లేకపోవడం ఇదే తొలిసారి. ఇక కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ నాయకత్వాన్ని కాదని హస్తం గూడు కింద సేద తీరుతున్నారు. ఈ విషయంపై కోర్టులకెక్కి ఫైనల్ గా సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ మారిన ఎమ్మెల్యే ఎపిసోడ్ పై స్పీకర్ ప్రత్యక్ష విచారణ చేస్తున్నారు. తమ పార్టీ శాసనసభ్యులు లేని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. అటు గత కొన్ని రోజులుగా ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పోరాడుతోంది బీఆర్ఎస్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ కు ప్రీ ఫైనల్. అందుకే ఫామ్ హౌస్ లో కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారట. కేటీఆర్, హరీష్ రావు సహా ఇతర నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీల గుర్తులతో జరుగుతాయి కాబట్టి మెజార్టీ జిల్లా పరిషత్లు, మండల పరిషత్లు గెలవాలని పార్టీ నేతలకు కేసీఆర్ టార్గెట్ విధించారు. అయితే బీఆర్ఎస్ కు ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో బీజేపీ నుంచి నిజామాబాద్ జిల్లాలో కవిత రూపంలో పొలిటికల్ ఛాలెంజ్ ఎదురవనుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా చాటుతామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. వాళ్ళు చెప్పినారు ఎన్నికలకు ముందు అభయహస్తం అన్నారు, మమ్మల్ని గెలిపించండి మాది అభయహస్తం అన్నారు. ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది ఇది అభయహస్తం కాదు, భస్మాసురహస్తం, ఇది శూన్యహస్తం, దీనివల్ల ఒరిగేదేం లేదని అర్థమైంది. ఖచ్చితంగా భారతదేశం మొత్తంలోనే తెలుగువారంటూ ఉన్నారు అని భారతదేశం మొత్తానికి తెలిసేలాగా చేసిన నాయకుడు ఎవరు అంటే నిర్ద్వందంగా చెప్పొచ్చు అన్న ఎన్టీ రామారావు గారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడంతో ఆనాడు భారతదేశంలో తెలుగువారికంటూ ప్రత్యేకత తెచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ వాడంటూ ఉన్నాడు అని దేశానికి పరిచయం చేసింది ఎవరంటే ఖచ్చితంగా మన నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. తెలంగాణ అస్తిత్వ పతాకని మరి పతాకాన్ని హిమాలయాల స్థాయిలో ఎగరేసి ఒక ప్రజా పోరాటాన్ని నిర్మించి 14 సంవత్సరాల పాటు అప్రతిహతంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించడమే కాదు, సాధించిన ఆ రాష్ట్రాన్ని అభివృద్ధిలో 10 ఏళ్ల తన పాలనలో అగ్రభాగాన పెట్టింది కేసీఆర్ గారు. ఇక ఇటీవలే పార్టీ కొత్త అధ్యక్షుడిని నియమించుకున్న బీజేపీకి ఈ ఎన్నికలు ఖచ్చితంగా సవాలే. జాతీయ పార్టీ కాంగ్రెస్ తో ఢీకొట్టే సత్తా తమకే ఉందంటోంది. జీఎస్టీ తగ్గించడం, హిందుత్వ కార్డు పనిచేస్తుందనే ధీమాతో ఆ పార్టీ ఉత్సాహంగా ఉంది. కమలదళంలో ద్వితీయ శ్రేణి నాయకుల శక్తి, సామర్థ్యాలు ఈ ఎన్నికలతో తేలనున్నాయి. 2 కేంద్ర మంత్రులు సహా 8 మంది ఎంపీలు, మరో 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఉండటం బీజేపీకి ప్లస్. పలు చోట్ల నాయకత్వాలేమీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా కేంద్ర పథకాలు మోదీ చరిష్మానే తమను గట్టెక్కిస్తాయన్నది బీజేపీ ధీమా. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కేంద్రం ఏం చేయలేదన్న సంకేతాలు జనంలోకి బలంగా వెళ్లటం ఆ పార్టీకి మైనస్. అయినా రాష్ట్రపతి, గవర్నర్ల పేరిట కాలయాపన చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అని ఎదురుదాడి చేస్తోంది. 2 ఏళ్లకే కాంగ్రెస్ పాలనపై జనానికి విరక్తి కలిగిందని విమర్శిస్తోంది కమలదళం. జిల్లాల్లో చేస్తున్న తమ యాత్రలు బీజేపీ విజయానికి బాటలు వేస్తాయంటున్నారు ఆ పార్టీ చీఫ్. మీ ఆ రోజు కూడా చెప్పిన ఇవన్నీ కూడా మీరు నాటకాలు చేయకండి, బీజేపీని బద్నాం చేయడానికి ఇవన్నీ పథకాలు ఇవన్నీ కూడా మీరు చేస్తున్నటువంటి పరిణామం. కాబట్టి మీరు షెడ్యూల్ అనౌన్స్ చేయండి, జియో ఇవ్వండి చెప్పిన అదే చివరికి అదే జరిగింది. అప్పుడే ఈ పని చేస్తే అయిపోతుంది కదా. సరే ఏదో మొత్తానికి ఎన్నికలకి ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు, సంతోషం. నేను 23 జిల్లాలు తిరిగినా, ఇంకా 2-3 జిల్లాలు తిరిగేది ఉంది మా ఉమ్మడి జిల్లాలో. మొత్తం అయిపోతుంది. మీరు మొత్తం కార్యకర్తలు చదువుతున్నారు, ప్రజలు ఆదరణ ఇస్తున్నారు. మీరు దానికి సాక్ష్యం, మీడియానే సాక్ష్యం దానికి. కాబట్టి డెఫినెట్గా మా బలం పెరిగింది, మా కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు, మీ సీట్లు కూడా ఎక్కువ గెలుస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఒక ప్రత్యామ్నాయం. బీజేపీ ఈరోజు ప్రజల్లో ఆదరించిన సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ని చూశారు, బీఆర్ఎస్ని చూశారు, ఒక అవకాశం బీజేపీ ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏతావాత స్థానిక సంస్థల ఎన్నికల రణరంగంలో అన్ని పార్టీలకు ప్లస్లు, మైనస్లు ఉన్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయకపోవటం కాంగ్రెస్ కు మైనస్. అట్ ది సేమ్ టైం హస్తం పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలు కూడా ఓ రకంగా అధికార పార్టీకి అవరోధమే.
ఇక పార్టీ ఫిరాయించిన 10 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు కత్తి మీద సామే. అటు కమలానికి కొత్తగా పార్టీ పగ్గాలు చేపట్టిన చీఫ్ రామచంద్రరావుకు కూడా ఈ ఎన్నికలు పరీక్షే. ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో లీడర్, క్యాడర్ కొరత వేధిస్తోంది. దాన్ని అధిగమించడం కమలదళానికి అంత ఈజీ కాదు. బిందాస్గా ఉందనుకున్న కారులోనూ పలు చోట్ల ఉక్కపోత తప్పదు. ఇప్పటికే కారు ఓవర్లోడ్ తో ఉన్న ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సీట్ల పంపకం బీఆర్ఎస్ కు కూడా ఆషామాషీ కాదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కారు పరిస్థితి కూడా అంత బాలేదు. మరి జనం రాయబోయే తీర్పు ఏ పార్టీని ముంచనుంది, ఏ పార్టీని తేల్చనుందో వెయిట్ అండ్ సీ.